ఇది బాగా తెలిసిన మాట, ఎక్కువ స్వార్థ సభలలో చెప్పేటువంటి మాట. మత్తయి సువార్తమానం 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి చదువుతారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయినటువంటి వారికి తెలియజేయబడినటువంటి మాట ఇది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. భారం అనేది చాలా భారమైనది. భారం అనేది మనిషి మోయలేక తలవిల్లాడిపోతూ ఆవేదన మధ్యలో, ఆక్రందన మధ్యలో నొక్కి మురుగుతూ కొనసాగించుకుంటున్నాడు. కుటుంబ భారాలు కావచ్చు, శరీర భారాలు కావచ్చు, లేకపోతే పిల్లల భారాలు కావచ్చు, లేకపోతే చేసే చేతి పనుల భారాలు కావచ్చు. మొత్తం మీద మనిషి నెత్తి మీద తాను మోయగలిగిన దానికంటే ఎక్కువగా తన మీద మోపబడి ఒక పక్క ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి భారాలు, ఒక పక్క మనిషి తనకే తాను పెట్టుకున్న భారాలు, ఆ తర్వాత సాతాను మనకు తెలియకుండా పెట్టినటువంటి అనేక భారాలు, ఇవన్నీ మన కళ్ళకు కనిపించే కొన్ని అయితే కనిపించకుండా మోసి చాలా. ఈ విధమైనటువంటి భారాలలో మనిషి తలవిల్లాడిపోతూ మూర్చిపోయి అలాగా సతికిల పడిపోతున్నాడు. దేవుని మీద విశ్వాసం కానీ, దేవుని మీద ప్రేమే కానీ, ఆ విధమైనటువంటి సంతోష సమాధానాలే కానీ లేక వాళ్ళు కుమిలిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు కూడా నిర్గమాకాండంలో చూస్తే ఒకటే భారాల చేత, ఎట్టి చాకిరీ చేత భారాల చేత వాళ్ళు మూలిగేరని వాక్యంలో రాయబడింది. చెప్పండి, ఏం చేశారు? వాళ్ళ ఆత్మలలో నుంచి మూలుగుడు అనేది వచ్చేసింది. ఎప్పుడు వస్తుందంటే బలం అంతా, శక్తి అంతా అయిపోయిన తర్వాత మానసికంగా కుమిలిపోయి ఇంకా ఏడవడానికి ఏడుపు లేనటువంటి సమయంలో, సందర్భంలో అప్పుడు ఈ మూలుగుడు అనేది వస్తుంది. వాళ్ళ మీద మోపబడినటువంటి భారాల వలన చూడండి, సాంసోను దెలీలా యొక్క భారము చేత, ఆమె మాటల చేత ఆయన విసిగిపోయి, వేసారిపోయి, సొమ్మసిల్లిపోయి చావాలనుకున్నాడు. ఒక మనిషిని ఈ భారాలు ఏం చేస్తాయంటే చావునకు దారితీస్తాయి. అది ఆత్మీయమైన చావు కాదు, కానీ భౌతికమైన చావుకి దారితీస్తాయి. నేను ఈ కుటుంబాన్ని సాగలేను, కొనసాగించలేను, ఈ భర్తను కొనసాగించలేను, ఈ భార్యను కొనసాగించలేను, ఈ పిల్లల్ని కొనసాగించలేనని చాలా మంది భారాలను తాళదనలేక అలాగా కుశాలమని కూలబడిపోయి బాధించబడుతూ, వేధించబడుతూ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పరుగులన్నీ నిలిపివేసుకుని అలా కూర్చుండిపోయారు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో దేవుని ద్వారా ఒక గొప్ప విశ్రాంతి, నిత్యంలో విశ్రాంతి వస్తుంది. అది చనిపోయినాక, పరలోక రాజ్యంలోకి వెళ్ళినాక ఆ విశ్రాంతి వస్తుంది. కానీ ఆ విశ్రాంతి భూమి మీద యేసు ప్రభుని
పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆయన సేవించి, ఆయన ఆరాధించి, ఆయన మహిమపరిస్తే ఈ భూమి మీదే తప్పక విశ్రాంతి కలుగును గాక. కొట్ట చప్పట్లు గట్టిగా. ఈ భూమి మీద నీకు నెమ్మది, సమాధానం, సంతోషంగా దేవుడు కలుగచేయును గాక. ప్రయాసపడుతున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చెప్పండి, ఏం కలుగజేస్తాడంట? చెప్పండి, ఏం కలుగజేస్తాడంట? విశ్రాంతి కలుగుతుంది. విశ్రాంతి, ఫ్రెష్ ఏంటి? ఆదరణ, నెమ్మది, ప్రశాంతత అనేది మనం ఎండవేళన చెమట పుట్టి అలాగొచ్చి కాసేపు ఫ్యాన్ కింద కూర్చోవటం ఒక విశ్రాంతి అనుకుంటాం. కాదు, మనస్సుకు అనేది ఒక విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి, ప్రశాంతత కావాలి. ఏంటి? మన జీవితంలో ఇవి కొంతమంది జీవితాల్లో కొద్దిసేపు ఉంటాయి, 1 గంట సేపు ఉంటాయి, 2 గంటల సేపు ఉంటాయి, 1 రోజు ఉంటాయి. తర్వాత మరలా యథావిధిగా వాడి జీవితాలలో భయంకరమైనటువంటి బాధల వలయాలలో చిక్కుబడిపోయి భారాలను, ఏంటి, బాధ్యతలు భారాలుగా ఉండి ఆ మనిషికి కుమిలి చేస్తూ ఉంటాయి. అందుకని నీ ప్రతి భారం యావత్తు కూడా ఈ పునరుద్ధానపు వేళ ప్రభు యేసుక్రీస్తు మీద వేయగలిగితే నిశ్చయముగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం ఆయన నీ దగ్గరకు వచ్చి నీ ప్రతి భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. చప్పుడు కొట్టి గట్టిగా. నీ ప్రతి భారాన్ని ఆయన మోయాలనుకుంటున్నాడు. ప్రతి భారాన్ని ఆయన మోయాలనుకుంటున్నాడు. నా భారములు నీవే భరించి, గట్టిగా ఎత్తుకోండి, గట్టిగా. నా భారములు నాకు తోడైంది, చెదరిన నారుది, చెదరిన నారుది, నాశముగానే నాచితివే నీకే. ఫోటో సిగ్గరగా. దేవుడి సన్నిధిలో మనకి బయట మేము అరిసి కేకలు వేసి ప్రయాసపడుతున్న సమస్త జిల్లాలో రాండి రాండి అంటే ఏంటి, చాలా మంది వినిపించుకునేవాడు, కొంతమంది వినిపించుకోకుండా తిరిగేవాడు, కొంతమంది. దేవుడి సన్నిధిలో చేర్చబడినటువంటి వారిలో కూడా ఈ రోజున అనేకమైనటువంటి భారాలు, బయట అన్ని జనులు అయితే పాప భారాలు, ఆత్మ సంబంధులైనటువంటి ప్రజలలో ఆయన్ని అనేకమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టే అనేక భారాలలో మనిషి రోజున సతమతమైపోతున్నారు. కనుక వాటి అన్నింటిలో నుంచి విడుదల, సమాధానం, విశ్రాంతి నా ప్రభు ఒక్కొక్కరికి నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. చదువుతారు యెషయా గ్రంథం మొదటిగా 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం చదువుతారు. నిశ్చయముగా అతడు మన రోగములను చెప్పండి చెప్పండి ఏం చేశాడట? భరించెను. చెప్పండి ఏం చేశాడు?
భరించెను, మన రోగ మరి భారము నుండి ఆయన భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చాలు. మన రోగములను భరించెను. ప్రియ సహోదరి సహోదరా, ఇప్పుడు ప్రస్తుతం ఎవరిలో చూసిన జ్వరాలు, జలుబులు, భయంకరమైన టైఫాయిడ్, డెంగ్యూలు, అనేకమైన వ్యాధులు సీజన్ వారీగా వస్తున్న బలహీనతలు, సీజన్ వారీగా రేగుతున్నటువంటి బలహీనతలు, తర్వాత ఆ మనిషిలో తీరినటువంటి భయంకరమైనటువంటి దీర్ఘకాల వ్యాధులు, షుగర్లని, బీపీలని, ఇంకా హై టెన్షన్స్, హార్ట్ స్ట్రోక్స్, తర్వాత కిడ్నీలో రాళ్ళు, ఈ విధమైనటువంటి సమస్యలు. యెషయా ప్రవక్త ప్రవచిస్తూ మాట్లాడుతున్న మాట ఎవరికో కాదు సుమా, మనందరికీ. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి ఏం భరించాడట? చెప్పండి ఏం భరించాడట? ఏ డాక్టర్ అయినా కానీ పూర్తిగా తగ్గిపోయింది, నేను నీకు సర్టిఫికేట్ ఇస్తున్నాను, ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళవసరం లేదని ఏ ఒక్కడు కూడా సర్టిఫికేట్ ఇవ్వడు. ప్రతిసారి నిన్ను టెస్ట్ చేసి, నిన్ను పలకరించి, నీ నాలుగు చూడాలి, నీ కళ్ళు చూడాలి, నీ పళ్ళు చూడాలంటాడు. మనస్సులో గిలిపెట్టి, మనస్సులో నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా. ఎందుకంటే డాక్టర్ నోటి మాట కోసం మనం ఎంతో ఆదరణగా కోరుకుంటాం. ఒక రోగిగా ఉన్నటువంటి సమయంలో ఆ డాక్టర్ గారు రౌండ్కి వచ్చినప్పుడు, మన మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో నీకేం లేదు, తగ్గిపోయింది, వాళ్ళు డిశ్చార్జ్ చేసేస్తాం, ఇది ఇంకా నువ్వు రావసలేదు, మన చర్చి వైపు ఈ హాస్పిటల్ వైపు అని అంటాడని మనం ఎంత ఆశతో ఉంటాం తెలుసా? ప్రియ సహోదరి సహోదరా, ఆ మాట కోసము ఎంత ఆరాటపడతామో, ఎంత మనకు అర్థం కావట్లేదని మన పక్కన ఉన్నటువంటి మన తల్లినో, తండ్రినో, చెల్లినో, తమ్ముడినో, అన్ననో, అక్కనో ఏం చెప్పాడంట అని పదే పదే అడిగి కనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ మాటను బట్టి మనం ఎంత ఆదరణ కోరుకుంటామో తెలుసా? ప్రియ సహోదరి సహోదరా, ఆయన నిశ్చయముగా మన రోగములను భరించెను, పాప భారములను మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడుతూ రోగ భారములను మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీ యొక్క భారములను భరించువాడను. దేవునికి స్తోత్రం. కరోనా వస్తే నీ సొంత తల్లి నీ దగ్గర లేదు, కట్టుకున్న నీ భర్త నీ దగ్గర లేడు, నీ భార్య నీ దగ్గర లేదు, నీ పిల్లలు నీ దగ్గర లేదు. ఆఖరికి కరోనా దాకా వస్తుంది, అది పెద్ద రోగం కాబట్టి జ్వరం వస్తే భయంకరంగా నువ్వు తగ్గుతూ ఉండే, తుమ్ముతూ ఉండే నీ దగ్గరికి సమీపంగా ఇష్టంగా వచ్చి నీ ముఖంలో ముఖం పెట్టి నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఎలా ఉంది, బాగుందా అని ఆదరణగా పలకరించారా? అయిష్టంగా నేను అయిష్టంగా మాట్లాడుతూ, విసుక్కొని మాట్లాడుతూ, దూరంగా ఉండి, డిస్టెన్స్ ఉండి, ఎబ్బెట్టుగా నేను దూరంగా ఉండి నీతో మాట్లాడుతుంటారు. కారణం తెలుసా? నీ రోగ భారం వాళ్ళకి ఏమైనా వస్తుందేమని అన్నాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. నీ రోగ భారం నీకేమైనా వస్తుంది. పోయిన వారు మా కుమారుడు ఫుల్గా చలుపుతో ఫుల్గా ఉన్నాడా, నా రూమ్లో వాడు నా కాళ్ళు ఎత్తాడు, తలకు పెడతాడు, చాలా చేస్తాడు. వాడికి జ్వరం, బాగా జలుబు అన్నీ వచ్చేది, నాకు చెప్పలేదు. అయినా నేను ఆరాధన అయిపోయినాక బాగా నొప్పి, కాలు నొక్కుతా ఉన్నాడు, ఇదే తగ్గుతున్నాడు, ఒకటే ఇదవుతున్నాడు.
ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్న రోగం నాకు వచ్చేసింది. ఆటోమేటిక్గా జలుబు అవి మొత్తం వచ్చేసి, అరే నీకు జలుబు అవునా అన్నాడు. పని లేదా నీది నన్ను ట్రాన్స్ఫర్ చేసేవాడు అనుకున్నా. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. వెళ్ళి ఎందుకు చెప్తుందంటే ఒకళ్ళు ఉన్న రోగం మరొకరిలోకి రావడానికి భర్త అయినా భార్య అయినా లేకపోతే తోబుట్టులు రక్త సంబంధికులు ఎవరైనా ఇష్టపడతారు, కోరుకోరు. ఏదైనా అసలు దూరం వెళతారు, దూరం ఉంటారు, ఎంతో దూరంగా వెళతారు, అసలు నేను కిచ్చిపచ్చినట్టు చూస్తారు. కానీ ఏసేమంటాడంటే నీ రోగ భారములను నేను భరిస్తాను. చెప్పకుండా గట్టిగా నీ ఎటువంటి రోగమైనా సరే నేను భరిస్తాను, నేను భరిస్తాను, నేను భరిస్తాను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లోదరాన్ సంఘం స్థాపకుడు మాస్టర్ లోదరన్ గారు. చెప్పండి ఈ పేరు, మాస్టర్ లోదరన్ గారు. ఆయన లోదరాన్ మినిస్ట్రీ స్థాపించేటప్పుడు మన భారతదేశంలో ఫారెన్ నుంచి మిషనరీగా వచ్చి బాగా దేవుని సన్నిధిలో పగపగమంటూ మండుతూ ప్రభు సన్నిధిలో ఒక సమర్పణగా సేవ చేస్తున్నాడు. సంఘ స్థాపన చేస్తున్నాడు. లోదరాన్ సంఘాలు, మన హొసన మిల్చి సంఘాలు ఎలాగో అలాగా లోదరాన్ సంఘాలు అలాగే స్థాపిస్తున్నాడు. ఒకరోజు ప్రార్థన చేస్తుండే సాధారణంగా వచ్చేది, వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి లోదరయ్య గారు ఒక పక్క షో తీసుకున్నాడు. నీకు వచ్చిన రోగం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీకు వచ్చిన రోగం నిన్ను చంపుతుంది, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు అని మనస్సులో గిల్లి భయము. నేను పక్క ప్రార్థన చేసుకుంటున్నాడంట. అయ్యగారు ప్రార్థన చేసింది, పక్క షో తీసుకుంది. ఇటువంటి ఫీల్, ఇటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక బలహీనత వచ్చి, ఒక జ్వరమే వచ్చి, లేకపోతే ఒక రోగమే వచ్చి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు ఇటువంటి థాట్స్ అన్ని వస్తూ ఉంటాయి, ఇటువంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఒక ఆమె ఫోన్ చేసింది, అన్నయ్య ప్రార్థన చేయండి, బిడ్డలు వేసుకుంటున్నాను అని. బిడ్డలు వేసుకునేటప్పుడు నాకు ఇంటికమ్మ ఫోన్ చేసేవాడు, ఇంటికమ్మ ప్రార్థన చేయాలి, ఈ బిడ్డలు ఏ విధమైనటువంటి రియాక్షన్ రాకుండా, ఈ బిడ్డలు చక్కగా పనిచేసేటట్టుగా, ఈ బిడ్డలు ఆ రోగం అంతా తొలగించేటట్టుగా ప్రార్థన. ఆ బిడ్డలు చేసే బదులు రోగాన్ని చేయించుకుని పోయింది కాదు. చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ మనిషికి భయం. దేనికి భయం? ఈ బిడ్డల ద్వారా కూడా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో. ఈ భయాలు, కలవరాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? రోగంలో పడినప్పుడే వస్తాయి. లోదరన్ గారికి ఏదో చిన్న ప్రాబ్లం, అటువంటిప్పుడు ఆయన విశ్వాసంతో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ సాధారణ మౌనం ఉండకుండా వచ్చి పక్కన చెవు పక్కన వచ్చి గోరిలాగా ఉంటే చచ్చిపోతావు, నువ్వు బ్రతుకు, నువ్వు చచ్చిపోతావు, ఈ రోగం నేను చంపేస్తుంది అని రకరకాల మాట్లాడు. వెంటనే ఒక నిర్ధారణతో మాట్లాడిన మాట ఏంటంటే, ప్రియ సహోదరి సోదరులారా, యేసు క్రీస్తు సాధారణ రక్తము కానీ కాల్చకపోతే చచ్చిపోతారు. యేసు క్రీస్తు శిలువ మరణం కానీ పొందకపోతే నేను చచ్చిపోతాను అన్నట్లే. యేసు క్రీస్తు మరణపు ముళ్ళు కానీ ఇరవకపోతే, పునరుద్ధానుడు లేకపోతే నేను చచ్చిపోతాను. ఆయన నా రోగము, నా శాపము, నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత విషయమై నా ప్రతి రోగములన్నీ కూడా ఆయన భరించెను. దేవునికి స్తోత్రం అని ఈ మాట సాధారణంగా చెప్పేసాడు. నువ్వు కూడా, మనం కూడా
ఇటువంటి కలవరాలు వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు ఒకటే ఒకటి మాట, స్ట్రైట్ మాట చెప్పారు వాళ్ళు. రే, యేసు ప్రభు ఎవరు తెలుసా? మరణపు ముళ్ళుని విడిచేది. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన ఇశ్రాయేలుని ఏ విధంగా సముద్రాన్ని చీరేశాడో, క్రొత్త నిబంధన ఇశ్రాయేలునైనటువంటి మనకి మరణపు ముళ్ళుని విడిచి మృత్యుంజయుని విడిచేది. మరణాన్నే మింగేసేది. మరణము ఇక లేదు ఆయన దగ్గర. కనుక దాని విషయమైన కృంగి బాధపడి భయపడి సమయం సందర్భంలో ఏం చేయాలంటే, మన ప్రేమపూర్ణుడు పునరుద్ధానుడైన జయశీలైన నజరేయుడైన యేసు క్రీస్తుని బట్టి ధైర్యం వహించాలి. చెప్పండి గట్టిగా, ధైర్యం వహించాలి, ధైర్యం వహించాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు కానీ ఏంటి ఒక నిశ్చయిత నీలో ఉన్నప్పుడు ఏం కలుగుతుంది తెలుసా? మనసుకు నిర్భరం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ఏంటి సమాధానం ఉంటుంది. ఇక ఏ చెమటలు పట్టు, ఏంటి చెమటలు పట్టిన ఒళ్ళు, చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకొని ప్రశాంతంగా ఉండాలి. ఈ పరిస్థితి ఎప్పుడు నీకు వస్తుందంటే, నీ రోగ భారములు ఆయన మోసినప్పుడు, ఆయన నీ రోగ భారములు మోయాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, సహోదరి సోదరా, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ పట్టుదలతో, పూర్ణ ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ పట్టుదలతో, పూర్ణ ఆసక్తితో, పూర్ణ వివేకంతో దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థించి ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో ఆ బాడీ పెయిన్స్ అన్నీ ఏంటి, అదిగో ఆ పరలోకం నుంచి, అదిగో అక్కడి నుంచే ప్రారంభమైంది. ఒక చల్లదనం, ఒక ప్రశాంతత దిగవడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. నాకు అర్థమైన ఆ ప్రార్థన అయిపోయేటప్పటికి దేవుని ప్రసన్నత నా మీద తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. మన రోగ భారములను మోస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడైనా? చెప్పండి, ఏం చేస్తాడైనా? రోగ భారములను మోస్తాడు. నీ బంధువులు మోయరు, నీ రక్త సంబంధికులు మోయరు, ఆఖరికి మీ పాస్టర్ గారు కూడా మోయరు. ఏంటి, నేను బాగోపోతే మా పాస్టర్ అన్న వచ్చి చూడను కూడా చూడలేదు. నువ్వు చెప్పావా? హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఆలగడ్డలో మహిమ అనే ఒక అక్క ఉంది. వాళ్ళ ఆయనకి కరోనా వచ్చినప్పుడు నేను వెళ్ళలేదు అక్కడికి. ఏంటి, ఇంకొక వారంలో వెళ్తారు. వాళ్ళ ఆయనకి కరోనా వచ్చిందంట, సెకండ్ వేవ్. ఏంటి, ఆ టైంలో సంఘం ఎవరు రాలేదని సంఘం మీద అలిగింది. అది అని రావడానికి పిండా ఏంటి, అక్కడికి రావడం కదా పిండే. సెకండ్ వేవ్ ఇండియా వాళ్ళని లేపేసినంత మందిని ఇంకెక్కడా ఉండేవి ఆ కరోనా. ఏంటి, ఫస్ట్ వేలో ఫార్మర్లు లేచిపోతే ఎక్కువగా, సెకండ్ వేలో ఇండియా వాళ్ళు ఎక్కువ లేచిపోయారు. ఏంటి, కరోనా వచ్చింది మా ఆయన దగ్గరికి ఏంటి ఎవరు లేదు అని అంటే, నేను తర్వాత వచ్చి తగ్గినాక పాప ఆయన కూడా తగ్గింది, విసిగి వచ్చి అన్ని చేసేది ఆమె. అసలు ఆ సంఘం పుట్టినప్పుడు పుట్టింది. ఏంటి, చక్కగా అన్ని పరిచర్యలు పాస్టర్ గారికి వండి పెట్టేది, అన్ని చూసుకునేది ఆమె. అసలు ఆ సండే స్కూల్ నడిపించేది ఆమె. అన్ని పెద్ద భారంగా ఏంటి ఇల్లు అడిగితే, ఓబా పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏమొస్తారు మీరు మా ఇంటికి రాగాకండి ఆయన అంటే, ఏమైందమ్మా ఏంటి అని అడిగితే, ఏముందండి మీ పాస్టర్, మీ విశ్వాసంలో ప్రేమ ఉందా, అనురాగం ఉందా, ఆప్యాయత ఉందా, ఏ బాగపోతే మనిషి దగ్గర వచ్చి పలకరించేది లేదా అన్న. ఇక నాకు కోపం వచ్చేసి ఆదివారం వాక్యంలో ఈ విశ్వాసులందరినీ ప్రేమ లేనివాళ్ళు, మీరు ఐక్యత లేనివాళ్ళు, మీరు సమాధానం లేనివాళ్ళు అట్ట ఇట్ట గుడ్డు గుసలు తిట్టేశారు. తిడితే అయిపోయినాక ఒక విశ్వాసం చెబుతాడు, అన్న ఆ మహిమ గురించి అని చెప్పింది ద్వారా. అవునవును అంటే కరోనా వస్తే ఎలా పోతారన్న? ఆ కరోనా వచ్చిందన్న ఆయనకి. కరోనాలో హెచ్ఐవిలో కరోనా అన్ని నిమగ్నమై ఉన్నాయన్న. ఆ మనిషి దగ్గరికి ఎవరు వెళ్తారు? అసలు సొంతగా వాళ్ళ భార్య వెళ్ళిందేమని అడగన్నా ఒకసారి. వాళ్ళ భార్య ఆడ దగ్గరికి వెళ్ళలేదు, సందర్శనలు వచ్చి అంటించుకొని వెళ్ళాలంట.
హల్లెలూయా. కానీ అటువంటి రోగంలో కూడా యేసయ్య హక్కుని నీ దగ్గరకు వచ్చి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎగ్జాంపుల్ మాట చెప్తాను. కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు యేసు ప్రభు. మీకు అందరూ బాగా తెలుసు. కొండ మీద వాకింగ్ అవుతుంటే ఇంచుమించు 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు అంటే లెక్కలేదు, వాళ్ళకి జనాభా లెక్కలేదన్నమాట. అంటే విస్తారంగా ఉంటారు లేడీస్. విస్తారంగా కొండ నిండా జనంతో నింపడితే అప్పటికి ఆ కొండ బేకుల్లో, ఆ కొండ సందుల్లో ఏంటి ఆశ్రయంగా తొలగించుకొని ఒకడు కుష్టి రోగి ఊరి వెలివేస్తే, రక్త సంబంధికులందరూ వెలివేస్తే పోయి అక్కడ దాక్కుని బ్రతుకుతున్నాడు. ఆ జనులందరూ అక్కడికి వచ్చి వాక్యం వింటుంటే ఆ గృహంలో నుంచి వాడు కూడా అక్కడికి వచ్చేసి బయటకు వచ్చి వాక్యం వినడానికి బయటకు వచ్చాడు. వెంటనే ఎవడో చూశాడంట, అమ్మో కుల తక్కువడు వచ్చాడు మన చర్చికి, అమ్మో కుష్టి రోగి వచ్చాడు అని గొడ్లు పెట్టేసరికి ఆడంతా ఎటోళ్ళకి పారిపోతున్నారు. ఆడు కుష్టి రోగం మనకు వస్తుంది ఏంటి, వాడి మీద ఉన్న జబ్బు మనకు వస్తుంది, వాడి మీద ఉన్నటువంటి వ్యాధి మనకు వస్తుంది అని ఎటోళ్ళకి పారిపోతున్నారు. యేసు ప్రభు తిన్నగా కొండ మీద నుంచి వచ్చి వాడి దగ్గరికి వచ్చి అలా చూసుకున్నాడు. దగ్గరకు వచ్చాడు. అప్పటికే కుష్టి రోగంతో ఏంటి ఊరంతా వెళ్ళేసారు, కులం వెళ్ళేసారు, మతస్థులు వెళ్ళేసారు, ఏంటి సంఘం వెళ్ళేసారు, అందరూ వెళ్ళేది. ఏంటి నిరాధారంగా ఉన్నాడు. అసలు ఏమి దిక్కు దశాన్ని తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన ఏంటి యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళగానే యేసు ప్రభువుతో అతను ఏమంటాడంటే, అయ్యా నువ్వు నన్ను శుద్ధిగా చేయడం నీకు ఇష్టమేనా? అందరూ ఇష్టం లేదని త్రోసివేశారు బాబు అని అడుగుతుంటే ఏంటి యేసు ప్రభు అంటాడు తెలుసా, చీచి కుష్టిలో కూడా దరిద్రుడా, త్వరా ఏడ తగిలించుకున్నారు, నా ప్రజల్లోకి వచ్చావు అని అనలేదు. కానీ ఆయన ఏమన్నా తెలుసా, గట్టి కౌలించు నాకు ఇష్టమే అన్నాడు. చెప్పలు కూడా గట్టిగా 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 గట్టిగా. వాడు ఎన్ని రోజులైందో స్నానం చేసి కుష్టి రోగం అంటే ఎట్లుంటాడు తెలుసుగా, కుష్టి రోగం అంటే ఎట్లుంటాడు తెలుసుగా. అసలు ఇప్పటికీ ఊరంతా వెళ్ళేసారు. అసలు అడుక్కోవడానికి కూడా రానివ్వట్లేదు. వాడి బంధువులు ఎవరో, వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరో ఏంటి అంత దూరంగా రొట్టె ముక్కలు పడేస్తే తిని ఏంటి ఆ కాలంలో నీళ్లు, ఆ కొట్టులో నీళ్లు తాగి బ్రతుకుతూ ఉండేవాడు. అంతటి మహానుభావుడు పరమ నుండి దిగి వచ్చిన ఏంటి మన మహనీయుడైన యేసుక్రీస్తు ఒక కుష్టి రోగి, భయంకరమైనటువంటి వ్యాధితో ప్రజలే చేదరించుకుంటున్నటువంటి వ్యక్తి ఏంటి అలాగా నీకు ఇష్టమేనా అని అడుగుతుంటే నాకు ఇష్టమే అని గౌరవించాడు. వాడు అక్కడికక్కడే వాడిని శుద్ధునిగా చేసి వాడి కుష్టి రోగం అంతయు తొలగించి వేశాడట. దేవునికి స్తోత్రం. మరి రోజున మనలో ఈ విధమైనటువంటి వాడికి శరీర సంబంధమైనటువంటి కుష్టి, కుళ్ళు, ఏంటి కుష్టి ఉంది. ఏంటి మనలో ఈ విధమైనటువంటి ఏంటి దేవుని యొక్క సమాజముగా దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ఆప్యాయతలు, దేవుని యొక్క ప్రేమ, అనురాగాలు ఏంటి దేవుని సన్నిధిలో చాటించుకొని ఏంటి ఆప్యాయతలు, అనురాగాలు పంచుకునేటువంటి ఆ పరిస్థితులు లేకుండా అయిపోతుంది. కారణం ఏంటంటే అనేకుల్లో ఏది విధమైనటువంటివన్నీ వాడేమో ఊరికి దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే వాడి ఉన్న కుష్టి రోగం. యేసు ప్రభు వాడిలో ఉన్న కుష్టి రోగం అంతయో ఆయన సేదించేశాడు. మనలో ఉన్న ప్రతి పాప రోగం, మనలో ఉన్న ప్రతి శాపం అంతా కూడా యేసయ్య మీద వేసుకొని ఆయన రింగి వేశాడు. ప్రతి రోగం, ప్రతి శాపం, ప్రతి పాపం, ప్రతిదీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన రింగి వేశాడు. ఆయన కానీ రింగకుండా మన మీద కానీ వేస్తే ఒక్క తప్పు కూడా మనం మోయలేదు. హల్లెలూయా. ఒక్క మన మీద ఏంటి వేయబడినటువంటి శిక్ష కూడా మనం మోయలేదు. అట్లాంటిది తల్లి గర్భంలో పడటంతో పాపులం, ఏంటి జన్మకర్మ పాపులం, ఏంటి కర్మత పాపులం. ఈ విధమైన పాపంలో వేరవేరుపడి మనమంతా కుళ్ళిపోయి కృషించిపోయి ఎన్ని పనికిరానిటువంటి మనలను
యేసయ్య రక్తంతో మనం కొని కానీ ఆయన స్వకీయ సామర్థ్యంగా పెట్టుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన స్వకీయ సామర్థ్యంగా మనం అందరం పెట్టుకున్నాం కనుక మన జీవితాల్లో వెళ్ళి ఏ రోగ భారాలతో మీరు బాధించబడుతున్నా దేవుని మీద వెళ్ళి ఆయనే నిశ్చయముగా మన ప్రతి భారములను రోగ భారములన్నిటినీ వహించునుగాక. ఆమేన్. రెండో భాగం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 13వ వచనం. పన్నెండు చదువు చదువు అదే చదువు. ఇంకొకరు చదువుతారు అది పాయింట్ ఉంది. ఇంకొకరు చదువుతారు కాబట్టి ఇప్పుడు వచ్చినాయి పండు వచ్చింది గొప్ప వారితో నేను పాలు పంచిపెట్టేదను కనులతో కలిసి ఏలైనగా పొందినట్లుగా ప్రాణమును దారిపోసాడు. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడేనో బాగా ఉంది. ఇది మన మాట. అనేకుల పాప భారములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసేను. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. అనేకులను ఈ రోజున మనలను దేవుడు ఏ స్థితిలో ఏ స్థాయిలో పెట్టాడు, మనము ఇంతకు ముందు ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉండాల్సినటువంటి వారం, మన మీద ఆయన ఏమి భరించాడు అనంటే ఈ మధ్యలో ప్రియ సహోదరి సోదరా మనమందరం బాగా గ్రహించుకోవాల్సిన మాట. గొప్పవారిలో ఒకరిగా మనల్ని ఎంచాడు, ధనులలో ఒకరిగా మనల్ని ఎంచాడు, పెట్టాడు, ఆ స్థాయిలో ఉంచాడు. ఉంచడానికి గల కారణం ఏమిటంటే మనలో ప్రాముఖ్యంగా తీసుకువేస్తుంది ఏంటంటే పాప భారము. చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి ఏ భారము? ఒకటి రోగ భారములను భరించండి, రెండోది పాప భారాన్ని భరించండి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి ఏ భారం ఇది? చెప్పండి స్వామి చెప్పండి ఏ భారం ఇది? పాప భారము. ప్రియ సహోదరి సోదరా, ఈ భారం అనేది ఒకవేళ ఇందాక చెప్పిన పాయింట్లోనైనా ఒక డాక్టర్ గారైనా వెళ్ళి కొద్ది కాలం తన దగ్గర పెట్టుకొని నేను భరించి భరించి రోగాన్ని బాగు చేస్తాడేమో. ఈ పాప భారం అనేది ఏ ఒక్కరూ భరించలేనిది, ఏ ఒక్కరూ క్షమించలేనిది, ఏ ఒక్కరూ తీసివేయలేనిది ఈ పాప భారం అనేది. ఇది తనకు తానే తన మీద వేసుకొని, మీకు విషయం చెప్తారు, ఒకసారి సృజించబడిన ఆత్మ సాగుతుంది. ఒకసారి చేసినటువంటి పాపానికి సావు ఉండదు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. సావు ఉండదు. అది తప్పగా తానే భరించాలి, లేకపోతే తనలో నుండి ఆ పాప భారం తీసేయాలంటే వేరే ఒక ప్రాణాన్ని తీయాలి. అందుకే ముస్లిం సహోదరులు జిహాద్ అని
ఒక చట్టం పెట్టుకొని వాళ్ళు దానిలో కొంతమందినైనా చంపితే అది వాళ్ళు ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ అచ్చంగా అదే పని మీద ఉంటారు, మనుషులు చంపడానికే ఉంటారు. బెల్ట్ బాంబులు కట్టుకొని, లేకపోతే ఏంటి ఆ బటన్ చిచ్చు బాంబులు పెట్టి ఎక్కడో చోట పెట్టి వచ్చి ఏంటి లేపేసుకుంటారు గుంపులు ఉన్న జనాలు. హైదరాబాద్లో లుంబిడి పార్కులు బాంబులు పేలినప్పుడు నేను జీడిమెట్లో ఉన్నాను బ్రదర్గా. ఇంచుమించు ఎక్కడ పడితే అక్కడ స్టేషన్లో, పార్కుల్లో ఎక్కడ జనం ఎక్కువ ఉంటే అక్కడ రద్దీగా టైం బాంబ్స్ పెట్టేసి లేపేస్తాం. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రజలు పీసులు అయిపోతున్నారు. హైదరాబాద్ అంతా మాంసం, కుప్పలు, రక్తం. 2007లోనో 2006లో అనుకుంటా ఏంటి భయంకరంగా పీసులు అయిపోతుంది. ఎందుకు చేస్తున్నారని ఒక ఉగ్రవాద వ్యక్తి వాటిని పట్టుకుని పోతుంటే ఇది జిహాద్. అనేకులు చచ్చిపోతే ప్రజలందరిలో పాప విమోచన కలుగుతుందని మాకు ఒక రూల్ ఉంది, మాకు ఒక చట్టం ఉంది, మా ధర్మం చెబుతుంది. అందుకని కొంతమందిని చంపుతాం, మిగిలిన కొంతమంది అన్న ప్రశాంతంగా ఉంటారు అంటారు. హల్లెలూయా. కారణం ఏంటంటే వీళ్ళు ఉన్న పాపం అనేది వారి ద్వారా వెళ్ళిపోద్దని వాళ్ళ నమ్మకం. పూర్వం మంది ఏం చేసేవాడు తెలుసా? ఇశ్రాయేలీయులు పాపం చేసేటప్పుడు ఒక గోవ పిల్ల, పావురు పిల్ల, లేకపోతే ఒక తొలిచూరి గొర్రె పిల్లను తీసుకొని వస్తారు మందిరానికి. పాస్టర్ గారికి ఇచ్చి, అయ్యా నాలో ఉన్న పాపం దీనిలోకి వెళ్ళేటట్టుగా చెయ్యి అని చెప్పి వెంటనే పాస్టర్ గారు యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? ఆడ గొర్రె పిల్ల ఉంటుంది, ఆ ఇశ్రాయేలీయుడు ఉంటాడు, వాడు పాపం చేసి వచ్చి ఉంటాడు, వాడి నెత్తి మీద చేయి పెడతాడు, ఈ గొర్రె మీద చేయి పెడతాడు. వీళ్ళలోనున్న పాపం ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి పాస్టర్ గారిలో నుంచి, యాజకుడిలో నుంచి ఈ గొర్రె పిల్లలోకి వెళ్తాడు. ఈ గొర్రె పిల్లలోనికి వెళ్ళిన సందర్భం ఎలాగంటే, అది పెద్దగా ఎప్పుడైతే ఇక్కడలో నుంచి ఇటు వచ్చేసి ఈయనకు పాస్టర్ గారికి ఒక అవగాహన అవుతుంది. వాళ్ళు ఉన్న పాప ఈయనకు వచ్చినప్పుడు ఈయనకు ఒక తెలియనటువంటి నెమ్మది లేని స్థితి వస్తుంది. అక్కడి నుంచి ఈ పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇక్కడికి, దీనిలోనికి, గొర్రెలోనికి. ఇది పెద్దగా అరిసి కేకలు పెడతాడు. అప్పుడు వెంటనే దాన్ని ఏం చేస్తాడంటే 4 కాళ్ళు కట్టేసి తలను పడామని నరికేస్తాడు. నరికి తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద పడేస్తాడు. అప్పుడు ఆయన పాపములు తిన్నగా గొర్రెలోకి వచ్చి గొర్రెలో నుంచి ఆ అగ్నిలో పడవేసాడు బలిపీఠం మీద. ఆ అగ్నిలో కాలిపోతూ సర్వాంగ హోమముగా దేవునికి అర్పితముగా వెళ్ళిపోతుంటే వీడికి పాప క్షమాపణ కలిగేది. దేవునికి స్తోత్రం. యేసయ్య చూసాడు ఈ పరిస్థితులన్నీ చూసాడు. బాబాయ్ పాపం నోరులేని జీవాన్ని ఎన్నిటిని చంపితే వాళ్ళ పాపాలు పోతాయి. సరేలే అని చెప్పేసి ఆ గొర్రె పిల్లలు పాపం నరికేసి దాన్ని చంపితే వీళ్ళు ఉన్న పాపం కడగబడిందని శుద్ధుడిగా ఉంటాడు జీవితకాలం అంటే ఉండట్లా. మళ్ళీ అదే పాపంలో కొనసాగుతున్నాడు. చూడండి, దేవాది దేవుడు చూశాడు, ఇక్కడ కాదు అని ఆయన ఏకైక కుమారుడిని ప్రభు యేసుక్రీస్తుని ఒకేసారి ప్రపంచానికి ఆది నుంచి అంతం వరకు ఒకేసారి నా కుమారుని బలర్పిద్దాము, దేవునికి స్తోత్రం అని డిసైడ్ చేసింది. ఇప్పుడు పెద్ద కరోనా వ్యాక్సిన్ చుక్కలు ఎన్ని చిన్న ఇంజక్షన్లో ఇన్ని పాయింట్స్ అన్ని ఉంటుంది, కొంచెం వేస్తే చాలు నీలో ఉన్నటువంటి కరోనా అంతా నిర్మూలించబడుతుంది. అలాగా ప్రపంచం పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు సకల లోక కళ్యాణాన్ని నిమిత్తము యేసు ప్రభు ఒక వ్యాక్సిన్గా, దేవునికి స్తోత్రం,
ఆయన ఒక మెడికల్గా ఈ భూమి మీదకి దిగి వచ్చి మనుషులందరి కోసం చంపబడ్డాడు. ఆయన రక్తం ఇప్పుడు నేటికి ఒక వ్యాక్సిన్గా పాపానికి విరుగుడుగా ఆయన రక్తం పనిచేస్తుంది. చప్పలు కొట్టు గట్టిగా, ఆయన రక్తం పనిచేస్తుంది. ఎవరైతే పాపములో నుండి శాపములో నుండి యేసయ్య నా పాపాన్ని పరిహరించు అని పశ్చాత్తాపడతారో, ప్రవహించుచున్న యేసు రక్తము వారిలోనికి చొచ్చుకుపోయి ఎలాగ తెలుసని ఈ ప్రక్రియ నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుట ద్వారా నువ్వు ఒక ప్రక్రియ చేస్తావు. ఏమని? నమ్మినప్పుడు నీ కాలు కదిలిస్తావు, ఏంటి చర్చికి వస్తావు, ఏంటి నీలో ఉన్న ప్రక్రియ కదులుతుంది, ఏంటి నీ ఆలోచన బట్టి నీకు వచ్చిన తీర్మానాన్ని బట్టి బాప్తిసం పొందుతావు. అక్కడి నుంచి నేను నీ తలంపుల్లో నుండి ఈ వాక్యము ద్వారా నీ తలంపులో హృదయంలో చొచ్చిపోయి నీ రక్తములో యేసు క్రీస్తు రక్తము ఏంటి ఆత్మ స్వరూపిగా సొచ్చుకుపోయి నీలో ఉన్న పాపపు నైజం అంతా కూడా యేసు క్రీస్తు విరిచివేస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. కనులలో ఒకరిగా చేస్తాడు మనల్ని, గొప్పవారిలో ఒకరిగా చేస్తాడు మనల్ని. లోకములో ఉన్నటువంటి కొల్ల సొమ్మంతయు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ విధమైనటువంటి ప్రక్రియ అనేది మనలో ఇప్పుడు కలుగుతుంది అంటే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడినటువంటి మన జీవితాలలో పాప భారాన్ని ఆయన మోసి మనల్ని ఒక గొప్ప నెమ్మది విశ్రాంతి కలిగిన వారిగా చేసి మనల్ని పవిత్రులుగా చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకటి రోగ భారములను భరిస్తాడు. చెప్పండి, ఒకటి ఏం చేస్తాడు? రెండోది పాప భారములు. చెప్పండి ఏంటి? పాప భారము. పాపం అంటే స్త్రీ పురుషులు కలిసేది పాపం కాదు, అది పాపం. ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఏంటి? అబద్ధాలు ఆడటం పాపం. ఏంటి? అసలు మనిషి మనుగడగే ఒక పాపం అని ఏంటి ఒక భక్తుడు చెబుతున్నాడు. మనిషి తలంచి తలంపులు పాపం, యోచించి యోచనలు పాపం, తీసుకునే నిర్ణయాలు పాపం, ఏంటి వేసే ప్రతి స్టెప్ పాపమే. ఏంటి? ఒక సరైనటువంటి రీతిలో సరైనటువంటి విధముగా ఏ మనిషి నడిపించబడట్లేదని వాక్యం చెబుతుంది. కనుక మన యొక్క యావత్ పాపములన్నీ కూడా ప్రతిరోజు గొర్రె పిల్లగా ఆయన భరిస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. చెప్పాలండి హల్లెలూయా. ఏంటి? మేము బాప్తిసం పొందంలో పెద్ద పరిశుద్ధమైపోయాము, పరలోకానికి వెళ్ళిపోతాము, అసలు ఏంటి మా అంత పుణ్యాత్ములు, మా అంత పరిశుద్ధులు ఇంకొకరు లేరు అన్నట్లుగా ఫీల్ అయిపోకూడదు. కారణం తెలుసా? ప్రతి మనిషి పాపియే. ఏంటి? జన్మత పాపి, కర్మ పాపి, ఏంటి ఆలోచన పాపి, మాటల పాపి, చూపుల పాపి, ఏంటి తలంపుల పాపి, అన్ని విషయాల పాపి. ఈ పాపం ఎలా కడగబడుతుంది? దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటూ ఏంటి దేవుని సన్నిధి పశ్చాత్తాపడుతూ పరిశుద్ధపరుచుకుంటూ పాపములు కడగబడుతూ కడగబడుతూ మనిషి రూపాంతరం చెందుతూ యేసు పోలికగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. గనులు అంటే వాళ్ళే. ఎవరు వాళ్ళు? పరిపూర్ణంగా మారుతారే, పరిశుద్ధులుగా మారుతారే, కొద్దిగా వారిలో ఒకనిగా దేవుడు మనల్ని చేయునుగాక. ఏంటి? ఆయన కనులలో ఒకరిగా మనల్ని చేస్తాడు అని అంటే ఏంటి? అతి పరిశుద్ధులలో ఒకరిగా మనల్ని దేవుడు చేస్తాడు. ఏంటి? ఈ లోకంలో డబ్బున్న వాళ్ళలో ఒకరిగా కాదు, అది పెద్ద ఆఫ్టర్ దేవుని చూస్తాడు. ఏంటి? గనులుగా గొప్పవారిలో పరిశుద్ధులుగా చేయవారిలో ఉన్నవారు ఒకరిగా చేయటం. ఇదిగో ఈ ప్రక్రియ మనలో వాక్యం ద్వారా కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఏంటి? యేసు రక్తం ద్వారా, బాప్తిస్మం ద్వారా, ఏంటి బలారాధన ద్వారా, ఏంటి దేవుని సంఘంలో నియమాల ద్వారా, నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే ద్వారా, బైబిల్ చదువుకునే ద్వారా, వీటన్నిటి ద్వారా నీలో ఉన్న పాపములు కడగబడుతూ ఉంటాయి. ఆ మధ్య నర్సాపూర్లో ఉన్నప్పుడు గోదావరి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఏంటి? ఏమొస్తుంది? పుష్కరాలు. చెప్పండి, ఏమొస్తాయి? పుష్కరాలు.
ఏంటి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అని అసలు ఆ ముఖ్యమంత్రి ఆ ఏరియాని అసలు టాప్ టీప్గా చేసేది. ఏంటి మొత్తం మీద మా గట్టునే మన మందిరం అలా బయట తీసుకుని వెళ్తే అసలు గుడారాల పండుగలో కూడా అంత భయంకరంగా తీసుకొచ్చాను. ఏంటి పిల్ల జల్ల వస్తుంటే దాన్ని కొట్టుకుపోతుంటే చచ్చేవాడు చచ్చిపోతుంటే ఈ పేపర్ వాళ్ళు మభ్యపెట్టి దాన్ని బయటికి తీయకుండా ఏంటి చచ్చిపోయిన సంగతి చెప్పకుండా ఏంటి మొత్తం మీద పుణ్యకార్యాలు ఏమా జరుగుతున్నాయి, పుణ్యకార్యం జరుగుతుంది పేపర్ల పేపర్లు స్టేట్మెంట్లు ఇచ్చేస్తాయి. ఏంటి మొత్తం మీద ఆడ బతికి పట్టబడి కట్టేవాళ్ళు కంటే చచ్చిపోయాడు ఎక్కువ ఉన్నారు. ఏంటో మీరు చేసుకున్న పిచ్చి పని. ఈ గోదావరి కొట్టుకుపోయే ప్రవాహం ఎట్లుంటుంది తెలుసా? భయంకరమైన స్పీడ్ ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు వెళ్ళలు వేసి ఏంటి ఇవన్నీ రాడ్స్ అవన్నీ కంచి వేసి కట్టినా ఏంటి ఎంత ప్రవాహం ఉంటుంది తెలుసా? మధ్యప్రదేశ్లో ప్రారంభమైతే ఏంటి అంతర్వేదిలో ముగించబడుతుంది. అంత భయంకరమైన ప్రవాహంతో వెళ్తూ ఉంటుంది గోదావరి. ప్రియ సహోదరి సహోదరా, ఆ గోదావరి ఎంత మంది కొట్టుకుపోయి అంతర్వేదిలో శవాలయ్యి ఏంటి నీటి మీద సముద్రం కొట్టుకుపోతుంటే ఏంటి అనేకులు చూసి ఏంటి హిందూ నిజానికి అవమానం కలుగుతుందని మభ్యపెట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే పాపాలు కడుక్కోవడానికి అంట. చెప్పండి ఏం కడుక్కోవడానికి? సర్లే మొత్తం కడుక్కున్నారులే గోదావరిలో అని అనుకుంటే శోధలకు వచ్చేసరికి మళ్ళీ తాగేవాడు తాగుతున్నాడు, ఏంటి అక్రమంగా ప్రవర్తించినాడు, సిగరెట్ తాగాడు తాగుతున్నాడు, సెలవిడిగా ఉండేవాడు తనకి ఇష్టం వచ్చిన దానిలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. అదే ఒక్కసారి యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొంది వాక్యం చదివి వాక్యం విని చూడండి, నీ తలంపులే మారిపోతాయి. చెప్పలు కొట్టి గట్టిగా, నీ ఆలోచనలే మారిపోతాయి, నీ రీతి మారిపోతాయి, నీ మాటలు మారిపోతాయి, నీ శాస్త్రాలన్నీ మారిపోతాయి. ఆది ఆదాము యొక్క రక్తంలో ఉన్న బీజం ఉంటే పాప బీజం మొట్టమొదటి యేసుక్రీస్తు రక్తం వచ్చి దాన్ని ఫైట్ చేసి దాన్ని చంపేస్తారు. ఫస్ట్ మనలో అప్పుడు మంచి మనుగడ వస్తుంది. ఏంటి నేను తాగుతూ తిరుగుతూ వ్యభిచారం చేస్తూ ఏంటి విచ్చలవిడిగా తిరుగుతున్నవాడు ఈరోజు గుట్టుగా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడని ఏంటి పరిశుద్ధంగా ఉన్నాడంటే వాళ్ళు ఎంతటి గొప్ప ప్రక్రియ జరిగింది ఒకసారి ఆలోచించు. అందుకే క్రైస్తవుల్లో పరిశుద్ధుల్లో యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అని అడిగారు అనుకోండి ఎవరన్నా, ఏంటి మా మందిరానికి రండి, మా మందిరంలో కనిపిస్తాడు, మా ప్రజల్లో కనిపిస్తాడు యేసు ప్రభు. మారిన మా బ్రతుకుల్లో ఉన్నాడు యేసు ప్రభు, మారిన మా రక్తంలో ఉన్నాడు యేసు ప్రభు. ఏంటి ఈ రోజున ఏ భారాలతో బాధించబడుతున్న ఒకసారి ఆలోచించండి. వ్యాధుల భారం ఏంటి, పాప భారం, ఈ భారాలు ఏంటి ఈ రోజున అనేక విశ్వాసుల్లో కూడా ఏంటి భరిస్తూ ఏంటి కొనసాగించుకుంటున్నారు. దానికి విముక్తి లేదు, విడుదల లేదు. దానిలో నలిగిపోతూ వేసరిపోతూ కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. కనుక మన దేవుని సన్నిధిలో ఆయన నిశ్చయముగా మన పాప భారములన్నిటిని వహించి గనులలో ఒకరినిగా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. గనులలో ఒకరినిగా చేయునుగాక. ఆమేన్. మూడో మాట చదువుకొని మనం మోకరించుకుందాం. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం. నీ భారములు యెహోవా మీద మోపుము. చదువు గట్టిగా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్. హల్లెలూయా. చదువు గట్టిగా. హల్లెలూయా. చెప్పండి ఏం భారాలు? చెప్పండి ఏ భారాలు? ఒకటి రోగ భారము, రెండోది పాప భారము. ఇది ఇప్పుడు సామాజికంగా మనలో జరుగుతున్నటువంటి అనేక భారాలు ఏంటో ఒక కరెక్ట్గా 4 నిమిషాలు చెప్తాను, 5వ నిమిషం ప్రార్థన చేస్తాను. రైట్ అయితే బండి కరెక్ట్గా నడుస్తుంది, ఆలస్యం. హల్లెలూయా.
చూద్దాం గట్టిగా హల్లెలూయా. తలకు మించిన భారాలు పెట్టుకుంటాం మనం కొన్నిసార్లు. మనకు అవసరం లేదు, మనకు అక్కర్లేదు. ఎవరితో పెళ్లికి వెళ్తాం, వాళ్ళు చెప్పండ్రు, కానీ మనమే కల్పించుకో చేస్తాం. నీకు అవసరం లేదు. ఒకసారికి వస్తాం, ఆడ మనకు అంత సీను లేదు, సినిమా లేదు, కానీ నువ్వే అక్కడ పూసుకొని రాసుకుంటూ ఉంటావు. అదొక పెద్ద భారం. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రియ సహోదరి సహోదరా, ఒక రోజుకి నీ జీవితంలో అది నీలో ఒక తూకముగా, అది నీలో ఒక భారముగా మోపబడి నీకు సమస్యలు పోయి అలసట వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఇతరులు తాను చేసుకొని దానికి నువ్వు అడ్డుపడి నువ్వు ప్రయాసపడుతూ పాటుపడుతూ ఉంటావు. దేవుడికి చేస్తే ఏదైనా పుణ్యం అని వస్తుంది, లేకపోతే కాళ్ళు చేతులు లేని వాళ్ళకి చేస్తే అది కొంచెం పుణ్యం అని వస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. కులమను, మతమను, ఫ్రెండ్ అను, లేకపోతే బెండను నువ్వు వహించి నువ్వు భారాలు, తలకు మించిన భారాలు పెట్టుకున్నావు అనుకో. ఈరోజు ఎంతటి స్వార్థం పెరిగిపోయిందంటే ఆఖరికి తన భారం తానే మోసుకోలేక తన భార్య మీద వేస్తాడు, తన భార్య భారం తన భార్యే మోసుకోలేక తన భర్త మీద వేస్తుంది. కారణం ఏంటంటే అంత స్వార్థం పెరిగినటువంటి ప్రదేశంలో, పరిస్థితుల్లో ఏంటి ఈరోజు తలకు మించిపోయిన భారాలు పెట్టుకొని అడుగు ముందుకు వేయలేక ఏంటి బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నాం. ఏంటి దానికి ఈ కీర్తన భక్తులు చెబుతున్న చక్కటి మాట ఏంటంటే, ప్రయాసపడుతున్నటువంటి సమస్త ఏంటి పాప భారములను మోసుకొనుచున్న జనులారా దేవునికి స్తోత్రం. నేను నిన్ను తప్పక ఆదుకుంటాను. ఏ భారాలతోనో బాధించబడుతున్నావో, పనుల భారం, కుటుంబ భారం, పిల్లల భారం, ఏంటి వారు మారలేదు, వీరు మారలేదు, ఏంటి నీకు నీ మనసుకి మాటికి కష్టం తెచ్చుకుంటావు. నీకు అవసరం లేదది, నీకు అసలు అవసరమే లేదది. ఏంటి వాళ్ళు పెంచావు, పెద్ద చేసావు, వాళ్ళకి పెళ్లి చేసావు, ఏంటి వాళ్ళ జీవితం వాళ్ళు చేస్తున్నారు, నీకు అవసరం లేదు. ఒక ఇంటికి వెళ్తే ప్రియ సహోదరి సహోదర, ఆయన ముసలాయన అంత గంజి పోస్తే తిని చక్కగా కూర్చోవచ్చు. ఏమో టెన్షన్ పడిపోతున్నాడు అంటే ఆయన ఫీల్ ఏంటంటే అంతా నేను చెప్పిందే నడవాలి, అంతా నేను చెప్పినట్టే చేయాలి అని. ఆ జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. అప్పుడున్న వాళ్ళ పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి మనుషులు మన పరిస్థితులు వేరు. ఏంటి అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. ఏంటి ఈయన ఒకటే టెన్షన్ పడిపోతున్నాడు, ఒకటే ఇబ్బంది పడుతుంది. ఈయన పని చేయడు, చోటుకి వెళ్ళాడు, ఒక దగ్గర నుంచి తేడు, ఏం చేయడు బాబా. ఇంట్లో ఉన్న ఏంటి కొడుకులు కూతుళ్ళు వాళ్ళే ఆఫీసులకు వెళ్ళి వాళ్ళే పాపం లోన్ తెచ్చుకొని ఆ లోన్ కట్టుకోలేక వచ్చే శాలరీలు కట్ అయిపోయి ఎంతో ఇబ్బందులు పడి బాధపడి కష్టాలు పడుతుంటే ఈయన ఇంట్లో ఒకటే రాదంతా చేస్తుంది. నీకెందుకు తాత, నీకు అవసరమా? వాళ్ళు తింటే నువ్వు కూడా తిను, వాళ్ళు తినకపోతే నువ్వు కూడా పడుకో. నువ్వెందుకు అనవసరం టెన్షన్ తెచ్చుకుంటావు? నువ్వు అనవసరంగా బాధపడుతూ ఉంటావు, ఎందుకు ఫీల్ అయిపోతుంటావు? అనవసరంగా భారం ఎందుకు పెట్టుకుంటావు? నువ్వు నా కొడుకులండి, నీ కొడుకులు కాదని ఎవరైనా అంటారు. నువ్వు చచ్చినా కానీ నీ కొడుకులే అంటారు. ఏంటి నువ్వు బతికినా నీ కొడుకులే, నువ్వు చచ్చిపోయినా నీ కొడుకులే అంటారు. అనవసరమైనటువంటి నీ భారాలు నీకు ఎందుకు? వాళ్ళు తెచ్చుకుంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళ మీదకి వస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆ బాధ ఏదో వాళ్ళకి అర్థమవుతుంది కదా, నీకెందుకు? ఈ రోజున ఏంటి ఒకళ్ళ భారాలు ఒకళ్ళు మోసుకోలేక ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏంటి తగనటువంటి భారాలు మోపుకొని ఎంతో మంది ఈ రోజున కుమిలిపోతున్నారు. బయట బాగున్నా కానీ లోపల కుమిలిపోతున్నారు. అందుకే ప్రభు చెబుతున్నాడు, తప్పక నేను నిన్ను ఆదుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
తప్పక నేను నిన్ను ఆదుకుంటాను. ఆదుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, నీకు ఎప్పుడు మనసు కష్టం అనిపించిన పనులే, మాటలే, పరిస్థితులే అనుకో, వెంటనే మందిరానికి రా. లేకపోతే నీ ఇంట్లో గదిలో తలుపేసుకొని వెంటనే ఏంటి ప్రభు పాదాల చెంత ఇట్లాగని చెప్పేసేసి, ప్రభా మరి ఇట్లా అనిపిస్తుంది, నాకు బాధగా ఉంటుంది, భారంగా ఉంటుంది అని వెంటనే ప్రభువుకు చెప్పేసేసి, వెంటనే ప్రభు దాన్ని టేకప్ చేస్తారు. వెంటనే ప్రభు దాన్ని పట్టుకొని దాని విషయమై మాట్లాడి నీ మీద ఉన్న భారం అంతా తొలగించి నీ ప్రార్థన ముగించేసరికి నీ గుండె తేలికగా మార్చబడుతుంది. చెప్పడం గట్టిగా సంతోషంగా నుంచి లెగుస్తావు, ఆనందంగా నుంచి లెగుస్తావు. దేవునికి స్తోత్రం. ఇది ఏ భారం ఉండదు నీకు. కనీసం అనవసరమైన అన్ని నెత్తి మీద తెచ్చిపెట్టుకొని మొయ్యలేక బాధపడుతూ నా వాళ్ళు అనుకుంటావు. ఎందుకు? నా పిల్లలు, నా కూతురు ఎక్కడో ఇచ్చావు, వాళ్ళు పాటలు పడతారు. ప్రార్థన చేయి, నీ చేతనైనంత వరకు ప్రార్థన చేయి. లేదా నిన్నావా ఫోన్లో వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ఇట్లా ఆర్థికంగా బాధపడుతున్నారని నిన్నావా, నీ నెత్తి మీద తీసుకుని అయ్యో బాబా అని అడవగలరు. అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నీ తలలో ఉన్న వెంట్రుకను ఒకటి ఎత్తుగానైనా చేయలేవు, పొట్టిగానైనా చేయలేవు. ఒకటి నల్లగా చేయలేవు, ఒకటి ఎర్రగా చేయలేవు, ఒకటి తెల్లగాను చేయలేవు. సమస్తమును దేవుడే దాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలండి హల్లెలూయా. కనుక ఏమి మనం చేయలేము. మనల్ని మనం పుట్టించుకోలేదు, మనల్ని మనం పెంచుకోవట్లేదు. దేవుడే మనల్ని వృద్ధి చేస్తున్నాడు. సమస్తం ఆయన మీద వేయండి, ఆయనే మనల్ని ఆదుకొనుగాక. అందరూ మోకరిస్తారు, ప్రార్థన చేస్తున్నాం. 5 నిమిషాలు త్వరగా.